ఎప్పుడైతే లక్ష్మికి తను గర్భవతి అన్న నిజం తెలుస్తుందో ఇక అప్పుడు తను చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. బిహారీ తనని కలవటానికి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఒకవేళ తను గర్భవతి అన్న విషయం చెప్పేస్తే ఇంట్లో అందరికీ విహారీ ఆ నిజం చెప్పేస్తాడని, అనవసరమైన గొడవలు ఇంట్లో జరుగుతాయని భావించి మౌనంగా ఉండిపోతుంది. కనుక నువ్వేం కంగారు పడకు, నిన్ను ఎలాగైనా సరే నేను విడిపించుకుంటాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇకలా లాయర్ స్టేషన్కి వచ్చిన తర్వాత విహారీ గారు ఆ ఎస్ఐ కావాలని కనక మహాలక్ష్మి గారి మీద లేనిపోని కోపాన్ని అంతా కూడా మనసులో పెట్టుకొని కావాలని ఈ కేసులన్నిటినీ పెట్టారు. వీటికి బెయిల్ రావడం కష్టం. నేను ఏదో ఒకటి చేసి కనక మహాలక్ష్మి గారిని బయటకు తీసుకొని వస్తాను, మీరు మరీ అవ్వకండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఎస్ఐ గారు, అసలు మీరు ఎందుకు నా మీద ఇంతలా పగబెట్టారో, లేనిపోని కేసులని నా మీద బనాయించి నన్ను అన్యాయంగా జైలుకు పంపించాలని చూస్తున్నారు, ఎవరికి కొమ్ము కాసి మీరు ఇదంతా చేస్తున్నారు అని చెప్పి కనక మహాలక్ష్మి నిలదీస్తూ ఉంటుంది. ఏంటే ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు, నోరు లేసిందంటే నీ సంగతి చెప్తాను అని ఆ ఎస్ఐ లక్ష్మిని బెదిరిస్తూ ఉంటే అప్పుడే మళ్ళీ విహారీ స్టేషన్లోకి వస్తాడు. ఎస్ఐ గారు, మర్యాదగా మాట్లాడండి, మా కనకం ఏ తప్పు చేయదు, చేయని తప్పుకి అన్యాయంగా మీరు తనని శిక్షిస్తున్నారు, దీనంతటికీ మీరు మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది అని చెప్పి విహారీ అంటూ ఉంటే మధ్యలో నీకోలేంట్రా, అసలైనా వెళ్ళిపోయిన వాడివి మళ్ళీ ఎందుకు వచ్చావో అని చెప్పి ఎస్ఐ విహారీ మీద మండిపడుతూ ఉంటే, ఎస్ఐ గారు మీరు ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడండి, విహారీ గారికి ఉన్న పేరు గురించి, ఈ సిటీలో ఆయనకున్న గౌరవం గురించి మీకు పూర్తిగా తెలియదు అనుకుంటా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఏంటి వీడికి నేనిచ్చేది గౌరవం, అయినా అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటో అర్థమే కావడం లేదు, నువ్వేమో ఇంట్లో పని మనిషినని అంటావు, వీడేమో నువ్వు అరెస్ట్ అయిన దగ్గర నుండి సొంత పిల్లం అరెస్ట్ అయినట్టుగా ఫీల్ అవుతున్నాడు, అసలు మీ ఇద్దరికి ఉన్న రిలేషన్ ఏంటి, లీగల్ రిలేషనా ఇల్లీగల్ రిలేషనా అని చెప్పి, ఇంకా ఎంతమందితో నువ్వు సంబంధాలు పెట్టుకున్నావని చెప్పి ఎస్ఐ లక్ష్మి గురించి చాలా నీచంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక దాంతో విహారీ ఎస్ఐ అంటూ తన మీద చెయ్యెత్తుతాడు. ఆడవాళ్ళని చెప్పి కొట్టకుండా వదిలేస్తున్నాను, మీ స్థానంలో మరొకరు ఉండుంటే ఈ పాటికి బుద్ధి చెప్పి ఉండేవాడిని అని చెప్పి విహారీ చెయ్యి దించుతాడు. ఇక దాంతో లక్ష్మి ఏడుస్తూ, విహారీ గారు ఈ ఎస్ఐ కావాలని మన మీద పగతో ఇదంతా చేస్తుంది, ఎవరో తన వెనకుండి తనకు డబ్బిచ్చి ఇదంతా కూడా చేయిస్తున్నారు, నా వల్ల మీరు ఇక్కడ అనవసరంగా మాటలు పడడం నాకు ఇష్టం లేదు విహారీ గారు, దయచేసి మీకు దండం పెడతాను, మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. కనకం నువ్వేం బాధపడకో, ఎలాగైనా సరే నిన్ను నేను బయటకు తీసుకొని వస్తాను అని చెప్పి విహారీ అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటాడు. కనకం నువ్వేం బాధపడకో, నిన్ను ఎలాగైనా సరే నేను బయటకు తీసుకొస్తాను అని చెప్పి విహారీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత లక్ష్మి ఎస్ఐ మీద మండిపడుతూ, ఎస్ఐ నువ్వు ఎవరికో డబ్బుకి అమ్ముడిపోయి ఇదంతా చేస్తున్నావు, పోలీస్ వాళ్ళంటే ప్రజలకు ఒక విధమైన నమ్మకం ఉంటుంది, ఆ నమ్మకాన్ని అడ్డు పెట్టుకొని సిగ్గు లేకుండా ఇలా అడ్డదారిలో డబ్బులు సంపాదించాలని చూస్తున్నావు, ఇలా డబ్బు కోసం అడ్డదారులు తొక్కే కంటే అడుక్కు తినొచ్చు కదా అని చెప్పి లక్ష్మి ఆ ఎస్ఐ మీద మండిపడుతూ ఉంటుంది. ఏమి నన్నే అడుక్కు తినమంటావా, ఎంత ధైర్యమే నీకు అని చెప్పి ఎస్ఐ లోపలికి వచ్చి లక్ష్మి రెండు చెంపలు కూడా వాయిస్తుంది. లక్ష్మి కింద పడిపోతుంది. నన్నే అంత మాట అంటావా, నీ పొగరు మొత్తం దించుతానే అని చెప్పి ఎస్ఐ లక్ష్మిని కడుపు మీద కాలుతో తన్నబోతూ ఉంటుంది. దాంతో లక్ష్మి ఎస్ఐ కాలు గట్టిగా పట్టుకుంటుంది. నాకు ఏం జరిగినా పర్వాలేదు, నా కడుపులో ఉన్న బిడ్డకు మాత్రం ఏం జరగకూడదు, ఇప్పటి వరకు నేను జరిగిన అవమానానికి చావాలని అనుకున్నాను, కానీ ఇప్పుడు ఎన్ని అవమానాలు ఎదురైనా సరే నా బిడ్డను నేను కాపాడుకోవాలి, విహారీ గారి ప్రతిరూపాన్ని ఆయన చేతిలో పెట్టాలి, ఆ తర్వాతే
నాకు ఏం జరిగినా పర్వాలేదు అని చెప్పి లక్ష్మి ఎస్ఐ కాలు గట్టిగా పట్టుకోవడంతో, ఏంటే నా కాలు గట్టిగా పట్టుకున్నా వదులు అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటుంది. దాంతో ఒక్కసారిగా లక్ష్మి లేచి నిలబడి అక్కడున్న కానిస్టేబుల్తో, అక్క నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు నేను ఆల్రెడీ వీళ్ళందరినీ కొట్టానని నా మీద కేసులు పెట్టారు కదా, ఇప్పుడు కొడితే మళ్ళీ అది ఇంకో కేసు అవుతుందా అని చెప్పి అంటూ ఉంటే, లేదమ్మా ఎన్నిసార్లు కొట్టినా కూడా అది ఒకటే కేసు అవుతుంది అని చెప్పి ఆ కానిస్టేబుల్ చెప్పడంతో, ఇకప్పుడు లక్ష్మి ఆ ఎస్ఐని 2 చేతులు విరిచేసి 2 చెంపులు కూడా వాయిస్తూ ఉంటుంది. ఏమి నన్నే కొడతావా అని చెప్పి ఎస్ఐ అనడంతో కానిస్టేబుల్స్ అందరూ కూడా లక్ష్మి మీద దాడి చేయడానికి వస్తూ ఉంటారు. దీన్ని చితక్కొట్టండి అని ఎస్ఐ అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి అక్కడున్న కానిస్టేబుల్స్ అందరినీ కూడా కొడుతూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీ ఇంటికి వస్తాడు. నాన్న విహారీ, లక్ష్మిని విడిపించావా అని అంటూ ఉంటే, లేదమ్మా ఆ ఎస్ఐ కావాలని లక్ష్మి మీద లేనిపోని కేసులన్నీ కూడా పెడుతుంది, ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. లాయర్తో మాట్లాడాను, లక్ష్మిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే, ఒకవేళ లక్ష్మిని బయటకు తీసుకురావడం నీ వల్ల కాకపోతే చెప్పు, ఏదో ఒక విధంగా నేను వెళ్ళి లక్ష్మిని తీసుకుని వస్తాను అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అబ్బబ్బా, ఒక పని మనిషి కోసం తల్లి కొడుకులు ఇద్దరు ఎంతలా ఆలోచిస్తున్నారు. అయినా అది ఈ ఇంటి పరువు మొత్తం తీసిన తర్వాత కూడా మీరు ఎందుకు దాని గురించి ఆలోచిస్తున్నారు? పని మనిషి మీద పెట్టిన శ్రద్ధ ఇంటి కోడల మీద మాత్రం పెట్టడం లేదు అని చెప్పి, నా కూతురు కడుపుతో ఉన్నా కూడా ఏ రోజైనా మీరు ఇంతలా ఆలోచించారా అని చెప్పి పద్మాక్షి మండిపడుతూ ఉంటుంది. వదిన, ఇప్పుడు అదంతా ఎందుకో, పాపం లక్ష్మి అక్కడ పోలీస్ స్టేషన్లో ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఏంటో, తనను ఎలాగైనా విడిపిద్దామని నేను ఆలోచిస్తున్నాను అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అది ఎప్పటికీ బయటకు రాదు, జీవితాంతం జైల్లోనే ఉంటుంది అని పద్మాక్షి అంటూ ఉంటే, వదిన అని యమున గట్టిగా అరుస్తుంది. నా మీద అరవడం కాదు, ఒక్కసారి టీవీ చూడండి అంటూ టీవీ ఆన్ చేసి చూపిస్తూ ఉంటే, అప్పుడే లక్ష్మి గురించి మీడియాలో చెబుతూ ఉంటారు. విహారీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ CEO అయిన కనక మహాలక్ష్మి పోలీసులు తనని విచారిస్తూ ఉంటే, విచారణకు సహకరించకుండా పోలీసులందరి మీద చేసుకోవడం వల్ల తనకు బెయిల్ రావడం కష్టమే అని, తను చేసిన తప్పుకి 5-6 సంవత్సరాలు జైల్లోనే ఉండాల్సి వస్తుందని సమాచారం అని చెప్పి మీడియాలో చెప్తూ ఉంటారు. చూశారు కదా, ఆవిడ గారు చేసిన ఘనకార్యం, తప్పు చేసి పట్టుబడిందే కాకుండా పోలీసుల మీద కూడా చేసుకుంది. ఇక ఇది బయటకు వచ్చినట్టే అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ యమున ఇద్దరు కూడా ఎంతకన్నా బాధపడిపోతూ ఉంటారు. విహారీ పోలీస్ స్టేషన్కి వస్తాడు. పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత, కనకం, నీ గురించి టీవీలో ఏదేదో చెప్తున్నారు, నువ్వు వీళ్ళందరినీ కొట్టడం ఏంటి? ఖచ్చితంగా నీది అటువంటి మనస్తత్వం అయితే కాదు, ఎందువల్ల నువ్వు వీళ్ళందరినీ కొట్టావని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. లక్ష్మి ఏం సమాధానం చెప్పలేక కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. రే, అది మమ్మల్ని అందరినీ కొట్టింది, జీవితాంతం దాన్ని జైల్లోనే ఉండేలాగా నేను చేస్తాను, ఎట్టి పరిస్థితులను అది బయటకు రాదు అని చెప్పి రేపే దాన్ని కోర్టుకు పంపిస్తున్నామని ఆ ఎస్ఐ చెప్పడంతో, విహారీ, ఎస్ఐ గారు, మీరు ఏదో తప్పు చేసి ఉంటారు, అందుకే కనకం మిమ్మల్ని కొట్టుంటుంది, చీమకు కూడా హాని పెట్టని తను మిమ్మల్ని కొట్టిందంటే ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది, రేపు కోర్టుకి పంపిస్తారు కదా, కోర్టులోనే తేల్చుకుంటాను అని చెప్పి విహారీ స్టేషన్ల నుండి బయటకు వచ్చి ఒక చోట నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్ విహారీ దగ్గరికి వస్తుంది. బాబు, ఆ అమ్మాయి నీకేమవుతుందో నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి అంటే నీకు చాలా అభిమానం అని తెలుస్తుంది, నిజంగానే నువ్వు ఊహించినట్టుగా బలమైన కారణం ఉండడం వల్లే మా ఎస్ఐని మిగతా కానిస్టేబుల్లను తను కొట్టింది బాబు అని చెప్పి ఆ కానిస్టేబుల్ చెబుతూ ఉంటుంది. నిజానికి ముందు వాళ్ళందరే లక్ష్మిని టార్చర్ చేశారు, లక్ష్మి తన బిడ్డను కాపాడుకోవడం కోసమే వాళ్ళందరినీ కొట్టింది అని అంటూ ఉంటే, బిడ్డనా అని విహారీ షాక్ అవుతాడు. అవును బాబు, నీకు తెలియదు కదా, తనిప్పుడు గర్భవతి, తనకిప్పుడు 3వ నెల. ఆ విషయం తనకు తెలిసిన తర్వాత
మా ఎస్ఐ తన కడుపు మీద తన్నడానికి ప్రయత్నిస్తూ ఉంటే తన బిడ్డను కాపాడుకోవడానికే ఆ ఎస్ఐ కాలు పట్టుకొని ఇంకెప్పుడు తన జోలికి రాకుండా తన బిడ్డను కాపాడుకోవాలని లక్ష్మి వాళ్ళను కొట్టింది బాబు అని చెప్పి కానిస్టేబుల్ బిహారీకి చెబుతూ ఉంటుంది. అసలే కడుపుతో ఉన్న పిల్ల. ఈ పోలీస్ స్టేషన్లో మా ఎస్ఐ తనను ఎన్నో కష్టాలు పెడుతుంది. ఎలాగైనా సరే ఆ అమ్మాయిని నువ్వే కాపాడి త్వరగా విడిపించుకొని తీసుకెళ్ళిపో బాబు. రేపు కోర్టులో తను నిర్దోషని నువ్వే ఎలాగైనా సరే ప్రూవ్ చేయాలి అని చెప్పి కానిస్టేబుల్ చెప్పడంతో, థ్యాంక్స్ అమ్మా, నాకు ఇంత పెద్ద సాయం చేస్తున్నారు అని చెప్పి ఎలాగైనా సరే కనకాన్ని నా బిడ్డను నేను విడిపించుకుంటాను అని చెప్పి విహారీ ఎంతగానో ఎమోషనల్ అవుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక రాత్రంతా కూర్చొని లక్ష్మిని ఎలా విడిపించాలా అని, సాక్ష్యాలు ఎలా సేకరించాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే లక్ష్మిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఇక అప్పుడు విహారీ తన తరపున లాయర్ ఇద్దరు కూడా కోర్టుకు వస్తారు. జడ్జి గారి ముందు ఎస్ఐ లక్ష్మి మీద లేనిపోని అభాండాలన్నీ కూడా వేస్తూ ఉంటుంది. విచారణకు సహకరించకుండా మా అందరి మీద ఈ అమ్మాయి దారుణంగా చేయి చేసుకుంది. డ్యూటీలో ఉన్న మా మీద చేయి చేసుకోవడం వల్ల మీరు ఆ అమ్మాయికి తగిన శిక్ష విధించాల్సిందిగా కోరుతున్నాం అని చెప్పి ఎస్ఐ జడ్జి గారిని కోరుతూ ఉంటే, ఇక అప్పుడు విహారీ తరపున లాయర్ మాట్లాడుతూ, అబ్జెక్షన్ యువర్ ఆనర్, కడుపుతో ఉన్న అమ్మాయి మీద విచక్షణ రహితంగా ఈ ఎస్ఐ చేయి చేసుకున్నారు. అందువల్లే నా క్లయింట్ ఆ ఎస్ఐని, కానిస్టేబుల్లను తనని తాను రక్షించుకోవడం కోసం మాత్రమే చేయి చేసుకుంది అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు అందుకు మీ దగ్గర సాక్ష్యం ఉందా అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు. ఇక దాంతో విహారీ, ఇదిగోండి డాక్టర్, తను ప్రెగ్నెంట్ అని మెడికల్ రిపోర్ట్ అని చెప్పి, అంతకుముందు లక్ష్మిని విహారీ హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు తనకి డాక్టర్ అన్ని టెస్టులు చేయడంతో హాస్పిటల్కి వెళ్ళి ఆ రిపోర్ట్ని కలెక్ట్ చేసి తీసుకువచ్చి కోర్టులో సబ్మిట్ చేస్తాడు. అలాగే పోలీస్ స్టేషన్లో లక్ష్మికి సాయం చేస్తున్న కానిస్టేబుల్ ద్వారా లక్ష్మిని ఎస్ఐ, కానిస్టేబుల్ వీళ్ళంతా కొడుతున్నప్పుడు వీడియో తీసి ఆ వీడియోని జడ్జి గారికి విహారీ సబ్మిట్ చేస్తాడు. ఇక ఆ విధంగా ఎస్ఐ కుట్రలన్నీ కూడా బయట పెట్టడంతో జడ్జి గారు లక్ష్మిని నిర్దోషిగా తేల్చి విడుదల చేస్తారు. ఇక ఆ విధంగా మొత్తానికి లక్ష్మి ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని విహారీ కోర్టులో అందరి ముందు బయటపెట్టి లక్ష్మిని, తన బిడ్డను కూడా విహారీ కాపాడుకుంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.